వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ప్రమాణాలు, ప్రామిసెస్ విచ్చలవిడిగా చేస్తుంటారు. అమ్మ మీద ఒట్టు, మా పాప మీద ఒట్టు, మా బాబు మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు అని చెప్పి. అసలు చేస్తే ఏమవుతుంది, చేసి ఆ పని చేయకపోతే ఏమైనా అరిష్టమా? అమ్మ, అసలు ప్రమాణం ఎందుకు చేస్తారు? ఎదుటివాడి మీద నమ్మకం లేకపోతే మాత్రం చేస్తారమ్మా, నాకు తెలిసి. అది ఎదుటివారి మీద కాదు, నా మీద ఎదుటివారికి నమ్మకం లేనప్పుడు చేస్తా. అంటే నేను ఇప్పుడు మీతో చెప్పాను అనుకో, నేను చెప్పింది నిజమమ్మా, మా అమ్మ మీద ఒట్టు అంటే ఏంటి అర్థం? నేను చెప్పేది నువ్వు నమ్మటం లేదనే కదా. మరి ప్రమాణాలు ఇలా ఒట్టు పెట్టడం అనే సందర్భం వచ్చిందంటేనే ఎదుటి వారికి నా మీద నమ్మకం లేదు అని అర్థం. అమ్మాయ్యా, నేను సరి చేసుకోవాలి నన్ను గురించి. అర్థమైంది కదా. నేను ఒక మాట చెబితే ఒట్టు పెట్టకుండా ఎదుటి వాళ్ళు నమ్మేటట్టుగా నా ప్రవర్తన నేను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది మాట్లాడితే దాన్ని మళ్ళీ ఒట్లు అడగరు. రాముడు ఒకటే మాట అన్నాడు, రామో దీర్ణభాభిభాషతే అన్నాడు. రాముడు రెండు మాటలు మాట్లాడట. ఒక మాట అంటే అంతే, దానికి రెండో మా పక్షం లేదు. అట్లా ఉండాలి. కొంతమంది మాట్లాడారంటే అది అంత వాస్తవంగా, అంత నిజంగా ఉంటుంది. వాళ్ళు ఒట్లు పెట్టకుండా, నిదర్శనాలు చూపించకుండా వాళ్ళ మాటను నమ్ముతారు లోకం. అటువంటి ప్రవర్తన నాకు లేదు అని అర్థం నేను ఒట్టు పెట్టానంటే. ఇప్పటికి నువ్వు ఎన్నిసార్లు చెప్పిన మాటలు అబద్ధం గనక ఇది నిజమని నేను ఒట్టు పెడుతున్నా. కరెక్ట్ కదా. సెల్ఫ్ అనలైజేషన్ ఇంపార్టెంట్. అది ముందర, అది లేకపోవడం వల్ల చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఒట్టు పెట్టినా దాన్ని నిలబెట్టుకుంటారనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. కరెక్ట్. ఎందుకంటే ఇన్నిసార్లు మాట తప్పిన వాళ్ళు ఈసారి మాట తప్పరని ఏమిటి నమ్మకం? అందువల్ల అదొకటి ముందర. వాళ్ళ గురించినటువంటి ఎవరు ఒట్లు పెడుతున్నారో వాళ్ళ మీద ఇతరులకి నమ్మకం లేదు అనే దాన్ని గుర్తుపెట్టుకుని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయడానికి ఏం చేస్తారు, ఈసారన్నా నా మాట వినండి అని ఎవరిని వాళ్ళు అప్రమాణంగా తీసుకుంటారు? వాళ్ళకి చాలా ఇష్టమైన వాళ్ళని. అమ్మో, నాన్నో, పిల్లో, మీరే అన్నారు కదా అమ్మాయి మీద ఒట్టు. ఎక్కువ మంది దేవుడి మీద ఒట్టు. మా చిన్నతనంలో తరచుగా వినేవాళ్ళు సరస్వత్తోడు అనేవాళ్ళు. అంటే సరస్వతీదేవి ఒట్టు అనమాట. సరస్వత్తోడు అంటే సరస్వతీదేవి మీద ఒట్టు పెడుతున్నాం. అంటే చదువుకునే పిల్లలు కదా, అంటే మాకు ఇంకా చదువు రాదు అని. అంటే ఎవరి మీద ఒట్టు పెట్టారో మనం మాట తప్పితే వాళ్ళకి హాని కలుగుతుందని అర్థం. ఆయుష్ తగ్గుతుంది అంటారమ్మా? ఆయుష్ తగ్గుతుంది. వాళ్ళకి హాని అన్నాను కదా, అది ఆయుష్ తగ్గొచ్చు, అనారోగ్యం చేయొచ్చు, లేదా కాలం చేయొచ్చు. అందువల్ల ఎవరిని నేను ఎక్కువగా ప్రేమిస్తానో, ఎవరి మీద నాకు ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళ మీదే ఒట్టు పెడుతూ ఉండడం లోకంలో సహజంగా జరుగుతోంది. అలా జరిగి ఆ మాట కనుక నిలబెట్టుకోకపోయినట్టయితే, వాళ్ళ మీద ఒట్టు పెట్టి అబద్ధం చెప్పినట్టయితే వాళ్ళకి హాని తప్పనిసరిగా జరుగుతుందమ్మా. అందువల్ల ఒట్లు పెట్టేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. పైకి చాలామంది చమత్కారంగా చెప్తూ ఉంటారు, నేను ఈ చెప్పేది నిజము, ఫలానా వాళ్ళ మీద ఒట్టు, కానీ నేను మనసులో అనుకోవటంలా పైకి అంటున్నా అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. ఇది తరచుగా జరిగేటటువంటిది. ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశాను తెలిసి తెలియక అని కూడా ప్రత్యామ్నాయం అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అబద్ధాలకి రకరకాల రంగులు వేయడం. జరిగేది అబద్ధమే, చేసేది అబద్ధమే, చెప్పేది అబద్ధమే, కానీ దానికి అబద్ధాన్ని చలామణి చేసుకోవడానికి రంగులు వేయడం. ఒక రంగు బాగుండలేదంటే ఇంకో రంగు వేసి మారుస్తున్నారే, అట్లా ఉంటుంది. అంతే తప్ప వాస్తవం ఎక్కడ పోదు. అసలు నిజం చెప్పే వాళ్ళకి ఒట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఆ ఒట్టు పెట్టే పరిస్థితి వచ్చిందంటేనే వారి మీద వారికి ఇతరులకి కూడా నమ్మకం లేదని అర్థం. కనుక ఏదో కొన్ని పరిస్థితుల్లో నా గురించిన విలువ తెలియక నేను అబద్ధం ఆడతాను, నేను నిజం చెప్తాను, నిజం మాత్రమే చెప్తాను అని నా గురించి తెలియక అవతల వాళ్ళు గట్టిగా అడిగిన సందర్భంలో ఒట్టు పెడితే నిలబెట్టుకోవాలి, లేదంటే ఒట్టు పెట్టకూడదు. దీనికి ప్రత్యామ్నాయం లేదంటారు? లేదు. తప్పనిసరిగా ఎవరి గురించి ఒట్టు పెడతారో వాళ్ళకి హాని కలుగుతుంది. అందుకని చాలా మంది కన్వీనియంట్గా దేవుడి తోడు అంటారు. దేవుడి తోడు అంటారు, భగవద్గీత మీద ప్రమాణాలు వేస్తుంటారు. దాని పరిస్థితి, భగవద్గీత మీద నమ్మకం లేదు అంటే నీకు ధర్మాచరణ మీద నమ్మకం లేదని అర్థం. అలాగే దేవుడి మీద పెడితే దేవుడి మీద నమ్మకం లేదు, అందుకని కన్వీనియంట్గా అబద్ధం చెప్తూ దేవుడి మీద తోడు పెడతావు. అమ్మ మీదో నీకు ఇష్టమైన వాళ్ళ మీద పెట్టవు, అబద్ధం చెప్తూ ఇది నిజమని చెప్పడానికి. ఇష్టమైన వాళ్ళ మీద పెట్టరు,
దేవుడు కనపడ్డు కదా, పాపాల భైరవుడు, మనం చేసే పాపాలన్నీ భరిస్తాడు, అందుకని దేవుడి మీద పెడతారు. భగవద్గీత అందులో చెప్పింది నేను పాటించేదా చచ్చేదా ఎలాగూ నేను పాటించను, అందువల్ల చెప్తాం. ఇప్పుడు కోర్టులో ఒక ఆయన చెప్పాడు, నేను భగవద్గీత ప్రమాణం చేసి నిజమే చెప్తాను అన్నట్ట. అబద్ధం చెప్పను అన్నట్ట. అయిపోయింది. ఇంత తెలివిగా ఉంటారు కనుక మనిషిది ఈ ఒట్లు అవన్నీ కూడా కాస్తన్నా నిజాయితీ ఉన్న వాళ్ళకి పనికొస్తాయమ్మా. అస్సలు తనలో తనకి నిజాయితీ లేనటువంటి వాళ్ళు, తనని తాను మోసం చేసుకునేవాళ్ళు, ఇతరులను మోసం చేస్తే ఏమి అంత పెద్ద ప్రమాదం కాదు ఎదుటి వాళ్ళని మోసం చేస్తే, కానీ తనని తన ఆత్మవంచన అంటారే, ఆత్మవంచన చేసుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఒట్లు ఇవన్నీ ఏం పనికొస్తాయి? ఎన్ని పెట్టినా వాళ్ళు చేసేది. ఇవన్నీ ఎవరికంటే కాస్త నిజాయితీగా ఉండే వాళ్ళకి చిన్నతనంలో పిల్లల్ని దారిలో పెట్టడానికి పనికొస్తుంది. చిన్నపిల్లలు సాధారణంగా స్కూల్లో చదువుకునే వాళ్ళల్లోనే వింటాం మనం, స్కూల్ ఏజ్లో పిల్లల్లో ఒట్టు పెట్టడం అన్నది. అంటే అది నిజమని చెప్పడానికి వాళ్ళల్లో తమకు ఆత్మీయులైనటువంటి వాళ్ళకి హాని కలుగుతుందేమో, వాళ్ళ మీద ఒట్టు పెట్టి ఏదన్నా చేస్తే అని కొంచెం భయపడే వయసుంది కనుక అప్పుడు పనికొస్తోంది. కానీ ఆకలి తీరినటువంటి క్రూరత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఒట్లు ఏం పనికొస్తాయమ్మా? కన్న తల్లినే చంపుకునేటటువంటి వాళ్ళు, దేవుడి విగ్రహాలనే ధ్వంసం చేసేవాళ్ళు, దేవాలయాల్ని దోచుకునేవాళ్ళు, వీళ్ళు ఎవరి మీద ఒట్టు పెడితే ఎవరికి? వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తాత్కాలికమైనటువంటి సుఖం లాంటిది కనపడుతుంది. సుఖమని కూడా చెప్పలేను. సుఖం పడుకుని నిద్రపోగలరండి వాళ్ళు మంచం మీద పడుకోగానే? మనం ఏమిటి పక్క చూడకుండా నిద్ర వచ్చేస్తుంది మనకి, అలా వాలామో లేదో నిద్రపోతాం, ఎంత హాయిగా ఉంటుంది. కానీ వాళ్ళకి అలా ఉంటుందా? స్లీపింగ్ పిల్స్ వేసుకోవాలి, ఇంకోటి ఏదో ఇంకో మందు వేసుకోవాలి, ఇంకో మందు వేసుకోవాలి. అవి ఏదో రకమైన మందు పడందే నిద్రపడనటువంటి వాళ్ళు మరి వాళ్ళ జీవితాలు సుఖం ఉందని ఎలా అంటాం? సుఖం లాంటిది ఉండొచ్చు కానీ సుఖం ఉండదు. తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి ఒక రకమైన వికృత ఆనందం, మంచి ఆనందం అని కూడా చెప్పలేం. దొరకచ్చు, ఆ క్షణం తప్పించుకోవచ్చు, కానీ శాశ్వతంగా తప్పించుకోలేరు. అసలైన ఆనందం ఉండదు, అసలైన సుఖం ఉండదు. ఒట్లు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో వేయకూడదు, తీర్చని పరిస్థితుల్లో, తీర్చేది ఉంటేనే ఒట్లు వేయాలి అంటున్నాను. అంతేనమ్మా, అసలు తీర్చకపోతే వేయడానికి వీలు లేదు. నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు. నా మనస్ఫూర్తిగా నాకు తెలుసు నేను ఈ తప్పు చేయలేదు. మీరు నన్ను గట్టిగా రొక్కించి అడిగినప్పుడు అప్పుడు నేను ఎవరి మీదైనా ఒట్టు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను చెయ్యలేదు కనుక, నాకు తెలుసు కనుక. కానీ చేస్తుంటే మాత్రం ఎవరి మీద పెడితే వాళ్ళకే హాని, ఇతరులకి హాని చేసిన పాపం కూడా వస్తుంది. డబల్. డబల్. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.